ఆంటీ ఇది మా అమ్మేమంది. లోపల పెట్టు. ఈ లోపల మ్మ్. ఓకే. వంశీ 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 రే లేవరా వంశీ 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 అమ్మా దీనంతటి కారణం నువ్వు కాదా? ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి అనుకుంటున్నావా? మమ్మీ మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మా ఫ్రెండ్స్తో నీకు ఈవినింగ్ పార్టీ ఇస్తాను మమ్మీ. ఓకే నాన్న, సరే వెళ్ళు. ఓకే మమ్మీ. హలో ఆంటీ. హలో, మీ తమ్ముడు వద్దు వద్దున్న ప్రతిసారి నా చెవులో రీసౌండ్ వినిపిస్తోంది. తప్పు చేశానా అనిపిస్తోంది. మమ్మల్ని మీ అమ్మ తన స్వార్థం కోసం మమ్మల్ని వాడుకుంది. అవునా? ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే మీ అమ్మ మిమ్మల్ని ఎడమారుస్తుందేమోనని, నిన్ను కూడా ఎడిట్ చేస్తుందేమోనని జాగ్రత్త అని చెప్పడానికి. ఇవన్నీ నువ్వు వినేలోపు నేను ఈ లోకంలో ఉండనేమో. నేను రైటర్గా నీకు ఫోన్లో మాత్రమే పరిచయం. రైటర్ గారు, నేను చెప్పండి. ముఖ పరిచయం మనకు అస్సలు లేదు, కానీ నీ కూతుర్ని లవ్ చేసిన వాడిగా తెలుసుకున్నావు. అందుకోసం ఉదయం నా దగ్గరికి వచ్చి నా కూతురు డేంజర్లో ఉంది, కాపాడమని అడిగావు. అది తన మీద ఉన్న ప్రేమతో కాదు, నీ కూతురు మీద ఉన్న పగతో. పెళ్లికొడుకుల పేరుతో సెట్ చేసిన కిరాయి రౌడీలతో మా ఇద్దరిని చంపాలని చూశావు. నువ్వొకటి తెలిస్తే విధి ఒకటి తెలిసింది. అంతకుముందే నీ చేతుల్లో మోసపోయి రివెంజ్ కోసం ఎదురు చూస్తున్న రజనీష్, రామ్,
కిరాయి రౌడీల్ని రప్పించారు. ఆ పంతులకి డబ్బులిచ్చి ఆ తరువాత పెళ్లికొడుకుల్లాగా ఎంటర్ అయ్యారు. ఆ బారి నుండి రియాని కాపాడదాం అనుకున్నానే కానీ వాళ్లకు హాని చేద్దామని కాదు. అందుకే మాస్క్తో గేమ్ ఆడాను. కానీ రామ్ రౌడీలతో వచ్చాడు. రక్తపాతం తప్పలేదు. తర్వాత నీ కోసం వచ్చిన మధు నీ బండారం ఎక్కడ బయట పెడతాడని అతన్ని కూడా చంపడానికి ట్రై చేశావు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నువ్వు చేసిన అరాచకాలకు బలైనా వాళ్లకు న్యాయం చేయాలని రియా వాళ్ళ చుట్టూ తిరిగింది. అసలు రజనీష్ మార్కెట్కి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను చంపడానికి. కానీ కత్తిని చూసిన రియా పోలీసులకు ఎక్కడ చెప్తుందేమోనని రియా ఎంబడి పడ్డాడు. రామ్ భూపాల్ సుపారీ ఇచ్చింది రియాని చంపడానికి కాదు, నిన్ను చంపడానికి. దీన్నే మీరు చంపాల్సింది. పకడో ఉసే. ఇదంతా నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చేసిన ఏదో పనుల వల్ల తను సైకలాజికల్గా ఎంతో ఎఫెక్ట్ అయింది. చిన్న సమస్య కూడా అధికంగా రియాక్ట్ అయ్యేది. ఏంటో సౌండ్? నో అన్నాను కదా, నేనున్నాను కదా, నేనున్నాను కదా అంటే ఏంటి? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? అయినా తను కోలుకుంటుందని అండగా నిలబడ్డాను. తల్లివేనా నువ్వు కిరాతకంగా చంపాలనుకున్నావు. నీ గురించి తెలిసిపోయింది కాబట్టి నీకు బ్రతికే అర్హత లేదనుకుంటున్నా. దాన్ని నిర్ణయించేది రియా మాత్రమే. ఎంతైనా నేను నీ తల్లినమ్మా. పుదురియా పుదు రాజా పుదు.